145 మంది. విమానం వెళ్తానే ఉంది, 10 సెకండ్లు ఎగిరింది, కాలి బూడిదై మొత్తం చచ్చిపోయారండి. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నోళ్ళు. ఇంకా చెప్పమంటారా? గుజరాత్కి మాజీ ముఖ్యమంత్రి చచ్చిపోయాడు. 12వ తారీఖు జూన్ మాసం జరిగిన ప్రమాదంలో 245 మంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ప్రపంచంలోనే ఖ్యాతి గడించాలని కోరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కనుమరుగైపోయారు, చచ్చిపోయారు. కొంచెమన్నా భయం ఉందా? ఇంకా చెప్పమంటారా? విమానం కూలి చచ్చిపోతే అదొక విషయం అయితే, పాపం MBBS కాలేజీలో డాక్టర్లు అవుదామని తల్లిదండ్రులు ఎన్నో కలలు గని డబ్బులు పోసి చదివించి హాస్టల్లో పెడితే, హాస్టల్లో చదువుకుంటా ఆ భోజనం తింటా ఉన్నారంట, టిఫిన్. విమానం అదే కాలేజీ మీద పడి ఆ తింటున్న వాళ్ళు తింటనట్టే చచ్చిపోయారు. భయం పుట్టట్లేదా? బాధ కలగట్లేదా? కొంచెమన్నా భయం ఉందా? పాపం మానేయాలి, దేవుడికి దగ్గర అవ్వాలి, సాక్ష్యం తెచ్చుకోవాలి, దేవుడి కొరకు బతకాలి, ఏదో ఒకటి దేవుడి కోసం నేను చెయ్యాలి, ఆయన నన్ను, నా జీవితాన్ని కోరుకుంటున్నాడు అని కోరుకుంటున్నావా? ఎప్పుడమ్మా? తెలీదు. నేడు ఎక్కడ, రేపు ఎక్కడో తెలీదు. ప్రాణం ఎప్పుడు పోయిందో తెలీదు. సువార్తని విని ఇంకా పెడచెవిని పెట్టి రక్షణ పొందలేకుండా సాకులు చెప్పి వాయిదాలేసి తిరుగుతున్న దేవుని బిడ్డలారా, దేవుని జనుడికి దైవజనుడిగా బతిమిలాడుకుంటున్నా బాప్తిస్వం పొందండి.